Hey friends, welcome to Biblical Parivartana once again. దేవుని ప్రేమ ఇదిగో ఆగస్టు 21కి చెందినటువంటి వాక్య భాగం రోమా 11వ అధ్యాయం. ఇది దీని అంతటిని ఒకేసారి చదవం. దీనిలో 3 భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క భాగం చదువుకుందాం. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత ఇచ్చట తేట తెల్లంగా కనిపిస్తుంది అని పౌలు చెబుతున్నాడు. ఏంటి ఆ జ్ఞానం? దాని గురించి తెలుసుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి 6 వచనాలు రోమా 11. అలాగైన ఎడల నేను అడుగున్నది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పునది మీరు ఎరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూస్తున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలముందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. ఓకే. 9, 10, 11 అధ్యాయాల్లో 4 జవాబులు ఉన్నాయి అని చెప్పాను కదా. మరలా దాన్ని రిపీట్ చేయనవసరం లేదు. నిన్న చెప్పాను దాని గురించి. దాన్ని మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే శేషులు ఉన్నారు. నేను కూడా నమ్మాను. అందరూ నమ్మలేదు, అందరూ రక్షింపబడలేదు. కానీ శేషులు కొంతమంది నమ్మారు. నేను వాళ్ళలో ఒకడిని, ఏలియా వలె. ఓకే. 7,000 మంది ఉన్నారు కదా. శేషులు 7,000 మంది ఉన్నారు కదా. కాబట్టి దేవుడు తన కృపచేత రక్షించుకున్నాడు అని చెప్తాడు. ఒకదానికి మరొకటి పరస్పర విరుద్ధంగా ఉన్న తీరులో రోమా 11వ అధ్యాయమును అర్థం చేసుకుంటారు. వాటి జాబితాలను పేర్కొనుట కానీ, ముఖ్యంగా వాటిని విమర్శించుట కానీ ఇది సందర్భం కాదు. పౌలు ఆలోచించే సరళి నా దృష్టిలో ఏ విధంగా ఉంటున్నదో దానిని విశదీకరిస్తాను. ఏ విధంగా ఈ ఫ్లో ఆఫ్ థాట్ అంటారు. ఏ విధంగా పౌలు ఈ అధ్యాయంలో ఆయన ఆలోచన తీరు, ఆ సరళి ఎట్లా ఉన్నది అనేదాన్ని మనం గమనిద్దాం. అంతేగాని దానంతా చదివి దానిలో ఉన్నటువంటి ఆ థియాలజికల్ కాంట్రడిక్షన్స్గా ఉన్నటువంటి వాటిని గురించి ఈయన చెప్పట్లేదు. రోమా 9, 10 అధ్యాయాలను బట్టి దేవుడు తన ప్రజలను అనగా ఇశ్రాయేలీలను విసర్జించుతున్నట్లు అర్థం చేసుకున్న వలన కానే కాదని హృదయపూర్వకంగా పౌలు రాస్తున్నాడు. అట్లనరాదు అంటున్నాడు. దానికి వ్యతిరేకంగా ఉంటున్న మొదటి చిన్న రుజువు ఏంటి అనంటే, మనం చదువుకున్నటువంటి రీతిగా పౌలు కూడా యూదుడే. అందులో బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. బెన్యామీను గోత్రం అంటే సొలొమోను మరణాంతరము దావీదు వంశంతో విడిపోకుండా ఉన్నటువంటి 2 గోత్రాలలో ఒక గోత్రం. వేరే విధంగా అంటే యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం.
వేరే విధంగా చెప్తే ఇశ్రాయేలీయులు అందరూ, ఇక్కడ ఎంఫసిస్ అందరూ, అందరూ మారినట్లు కనిపించదు, శేషులే, అందరూ కాదు. ఉదాహరణకు తాను ఒక్కడే మిగిలి ఉన్నాడని తీవ్రంగా నిరాశ చెందిన ఏలియాకు బయలు దేవతకు మోకాళ్ళు వంచని ఇశ్రాయేలీయులు 7,000 మంది భద్రపరిచినట్లు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 1 రాజులు 19 అధ్యాయం 4, 10, 18. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను తక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతికు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయుటకై చూస్తున్నారని మనవి చేశాను. నేను ఒక్కడనే మిగిలేనయ్యా, అలాంటి నమ్మకం కలిగినటువంటి వాడిని, నమ్మకంగా ఉన్నటువంటి వాడిని అని అంటే, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందరు అని ఇక్కడ అక్టోబర్ 16వ తారీఖు ధ్యానాన్ని కూడా చదవండి. పౌలు అంటే ఇంకా చేయలేదు, తర్వాత చేస్తాం. పౌలు కాలంలో కానీ మన కాలంలో కానీ, పౌలు కాలంలోనే కాదు మన కాలంలో కూడా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే శేషులు ఉంటారు. ఆ కాలంలో శేషులు ఉన్నారు, అప్పటి నుండి ఇప్పటిదాకా ఇప్పుడు కూడా శేషులు అనేవాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? తనకు తాను ఎల్లప్పుడూ బయలుపరుచుకుంటున్న సత్యానికి నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు. ఇక్కడ చూడండి, తనకు తాను ఎల్లప్పుడూ దేవుడు బయలుపరుచుకుంటున్నట్లుగా. ఎందుకంటే పాత నిబంధనతో దేవుడు బయలుపరచుకోవటం ఆపలేదు, ఇప్పుడు కూడా తనకు తాను బయలుపరుచుకుంటున్నాడు. అందువలన న్యూ టెస్టిమెంట్ వచ్చింది పౌలు కాలంలో. మరి పౌలు తర్వాత సువార్త చెప్తున్నప్పుడు సువార్త వెలుగును బట్టి దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి ప్రతి తరంలో కూడాను శేషులు ఉంటారు. ఓకే, ఆయన సత్యానికి, ఈ సువార్త సత్యానికి నమ్మకంగా ఉంటున్న శేషులైన యూదులను దేవుడు కాపాడుతాడు. అప్పుడు కాపాడుతాడు, ఇప్పుడు కాపాడుతాడు. పౌలు లాంటి వాళ్ళు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా, వాళ్ళు కూడా శేషులే. దేవుని దృష్టిలో తన కృపను బట్టి ఎన్నుకొనబడిన శేషులు. దేవుని దృష్టిలో తన కృపను బట్టి ఎన్నుకొనబడిన శేషులు. ఇక్కడ రోమా 8:30కి వెళ్ళాలి. ఇప్పుడు తన కృపను బట్టి ఎన్నుకొనబడ్డారు నిత్యత్వంలో, వాళ్ళు శేషులు. వాళ్ళు నమ్ముతారు, నమ్మకంగా సత్య సువార్తకు నమ్మకంగా ఉంటారు, నమ్ముతారు, నమ్మకంగా ఉంటారు. కాబట్టి వారి శక్తి హీనమైన కర్మకార్యాలపై ఆధారపడినది కాదు. ఓకే, దేనిపై ఆధారపడింది? దేవుని కృపపై ఆధారపడింది. దేవుడు ఎన్నుకొనబడటాన్ని దానిపై ఆధారపడింది, అంతేగాని వాళ్ళ కర్మకార్యాలపై ఆధారపడలేదు. వాళ్ళ కార్యాలపై వాళ్ళ యొక్క రక్షణ ఆధారపడితే అది హీనమైన, ఆ శక్తివంతంగా ఉండదు, అది బలహీనంగా ఉండేటువంటి శక్తి. అంటే మనం పట్టుకునేంత వరకు మనం రక్షింపబడితే ఎంతకాలమైన పట్టుకుంటాం? పడిపోతాం. ఓకే, మరి ఈ కోతి పిల్లలాగా పడిపోతాం, ఎందుకంటే కోతి పట్టుకుంటుంది కాబట్టి.
రెండవ విషయం మరి 7 నుండి 16 వరకు. అలాగైనా ఏమందుము, ఇశ్రాయేలు వెదుకని ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా త్రొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుబాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుబాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఆ ఐశ్వర్యకరమగును. అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను. అన్యజనులకు మీతో ఇప్పుడైతే క్రైస్తవులే, అప్పుడు అన్యులుగా ఉన్నారు. మీతో మాట్లాడుతున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారితో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుతున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల, మరదత్తను, వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఎంత ఏమగును? మృతుల సజీవులైనట్లే అగును కదా. మృతులు సజీవులైనట్లే అగును కదా. ముద్దలో మొదటి పిడికను పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధంలే. దాని గురించి మనం ఏ విధంగా ఆలోచించాలి? ఆలోచన తీరు ఇండివిజువల్గా వస్తే చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆలోచన తీరు గురించే మనం 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 ఇక్కడ ఆలోచిస్తున్నాం. లేఖనాలలోని ప్రవచనాలను అనుసరించి దేశము మొత్తము తీవ్రంగా తొట్టిన ఎడల, ఓకే, మరచొత్తను, లేఖనాలలోని ప్రవచనాలను అనుసరించి దేశము మొత్తము తీవ్రంగా తొట్టిన ఎడల వారికి ఇక మంచి భవిష్యత్తు ఉండదని, వారి పరిస్థితి కోలుకోలేదని అర్థం చేసుకోవాలా? కానే కాదు. ఓకే, అంటే ఇప్పుడు యూదుల గురించి చెబుతున్నాడు. ఎందువలనగా విశాలమైన దేవుని విమోచన ప్రణాళిక యొక్క విస్తృతిలో, ఇది విశాలంగా ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది అన్నమాట. దేవుని విమోచన ప్రణాళిక, ఆ ప్రణాళిక యూదుల కాఠిన్యతను బట్టి అన్యులకు సువార్త వ్యాప్తి చేయుటకు ఒక మార్గం ఏర్పడినది. గమనిద్దాం. యూదుల కాఠిన్యతను బట్టి అన్యులకు సువార్త వ్యాపించింది. అదొక మార్గం. సువార్త వ్యాపించడానికి ఒక మార్గం ఏర్పడింది. మరి అంతే కదా. అపోస్తలుడైన పౌలు మరి టీంతో వెళ్ళినప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళాడు? సినగోగ దగ్గరికి వెళ్ళాడు. యూదుల సినగోగ దగ్గరికి వెళ్ళారు. కొంతమంది విశ్వసించారు. తర్వాత కాలం గడిచే కొలది ఈ యూదులు వాళ్ళలో ప్రత్యేకత లేదు అని తెలుసుకున్నప్పుడు పౌలు ప్రకటిస్తున్నటువంటి ఆ స్వార్థకు వ్యతిరేకంగా తయారయ్యి ఆయన వెంటాడి ఆయన్ని హింసించారు.
ఆయన చెప్పిన సువార్తకు పాజిటివ్గా స్పందించకుండా నెగిటివ్గా ఆయన్ని ఛేదించారు. అప్పుడు సరే చెప్పటం అయితే నా బాధ్యత చెప్పాను, ఇక నేను అన్యుల వైపుకి వెళ్తాను, మీరు అంగీకరించట్లేదు కాబట్టి పదే పదే చెప్పినప్పటికీ మీరు పదే పదే తిరస్కరిస్తాను కాబట్టి నేను అన్యుల వైపు వెళ్తాను అని అన్నాడు. కాళ్ళు దులుపుకుని యూదుల్ని అన్యుల వలె ట్రీట్ చేసి అన్యుల వైపుకి తిరిగి స్వార్థను ప్రకటించినప్పుడు వాళ్ళు అంగీకరించారు. ఓకే, కాబట్టి యూదులు తిరస్కరించడాన్ని బట్టి వాళ్ళ తొట్టుబాటును బట్టి అన్యజనులకు రక్షణ వచ్చింది అని అదే విషయం చెప్తున్నాడు. వారి తొట్టుబాటు వలన జనులకు, అంటే వారి తొట్టుబాటు అంటే యూదుల తొట్టుబాటు వలన అన్యులకు రక్షణ కలిగిన ఎడల, మరి ఇంకా అదే దాన్నే వేరే మాటలు చెప్తున్నాడు. వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత అంటే ఇశ్రాయేలీల పరిపూర్ణత, తొట్టుబాటు క్షీణ దశకి వ్యతిరేకంగా వాళ్ళ సంపూర్ణత అంటే వాళ్ళు అంగీకరించటం, వాళ్ళ పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. వారి విసర్జించుట వలన లోకమును దేవునితో సమాధపరచుట అయిన ఎడల మరి వారిని చేర్చుకొనుట ఏమగును, అంటే యేసుక్రీస్తుని చేర్చుకొనుట ఏమగును. మృతులు సజీవులైనట్టే అవును కదా అని అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? భవిష్యత్తులో అనగా పౌలుకు భవిష్యత్తు కాలములో, అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, భవిష్యత్తులో అంటే పౌలుకి భవిష్యత్తా మనకి భవిష్యత్తా అనేది కొంచెం ఆగి అర్థం చేసుకోవాలి. ఇక్కడైతే ఇద్దరికి, పౌలుకి ఫ్యూచరే, మనకు కూడా ఫ్యూచరే. కానీ భవిష్యత్తు అని అంటే క్రొత్త నిబంధన రాసినటువంటి వాళ్ళకి భవిష్యత్తా, లేకపోతే పాత నిబంధనలో రాసినటువంటి వాళ్ళకి భవిష్యత్తా? మరి పాత నిబంధనలో వాళ్ళకి భవిష్యత్తు కావచ్చు, మరి క్రొత్త నిబంధనలో నెరవేరింది కదా. ఓకే, కాబట్టి భవిష్యత్తులో ప్రవచింపబడింది, భవిష్యత్తుకి సంబంధించినది అనేటప్పటికి కొంచెం ఆగాలి. ఎవరికి భవిష్యత్తు? పాత నిబంధన వాళ్ళకి భవిష్యత్తా, లేకపోతే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులకి భవిష్యత్తా, లేకపోతే మనకు కూడా భవిష్యత్తా అనేదాన్ని ఆలోచించాలి. భవిష్యత్తులో అనగా పౌలుకు భవిష్యత్తు కాలంలో యూదుల మధ్య భారీ ఎత్తులో మార్పు కలుగబోతున్నట్లుగా పౌలు చూడగలుగుతున్నాడని అనిపిస్తుంది. భారీ ఎత్తులో వాళ్ళలో మార్పు జరుగుతుంది. అంటే వాళ్ళు యేసుక్రీస్తు సువార్తను అంగీకరిస్తారు. సువార్త వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముతారు అని భవిష్యత్తులో జరగబోతుంది అని మరి ఆయన నమ్ముతాడు, అపోస్తుడైన పౌలు. మరి ఇప్పుడు దాకా జరిగిందా? ఇప్పటిదాకా ఇంకా అది జరగలేదు. అంటే ఒక ఇశ్రాయేలు నేషన్ లాగా ఇశ్రాయేలు నాయకులు యేసుప్రభు యొక్క సువార్తని అంగీకరించటం. మేము ఇశ్రాయేల్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్తో మా లీడరు మాట్లాడినప్పుడు అంతా విన్నారు. ఈయన సువార్త బాగా చెప్పాడు. అదంతా విని చెట్టు వాళ్ళు ఏమన్నారంటే, మెస్సాయ కోసం ఇంకా మేము ఎదురు చూస్తున్నామండి అని అన్నాడు. అంటే మీరు ఇప్పుడు సువార్తలో ఏముంది? యేసు ప్రభువే యూదులు ఆశిస్తున్నటువంటి
యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అని అదే సువార్త. కానీ వీళ్ళంతా ఆ సువార్త అంతా విని వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మెస్సయ్య వస్తాడండి అని అన్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడాను యూదులు యేసుప్రభు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళ అవగాహనే వేరు. కానీ ఒకానొకప్పుడు భవిష్యత్తులో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే లేఖనాల్లోనే ఉన్నది. ఆయన రాజు ఎలాంటి రాజు అంటే సేవకుడిగా సిలువలో మరణించి మన నిమిత్తమై మృతి చెంది లేచేటువంటి ఆయన మెస్సయ్య అని అప్పుడు తెలుసుకుంటారు. తెలుసుకుని యేసుప్రభుని నమ్ముతారు. ఇంకా ఇంతవరకు జరగలేదు. దేవుని సర్వాధికారమును బట్టి ఎక్కువ భాగము ఇశ్రాయేలీయుల విసర్జన అన్యుల ఎడల ఎక్కువ కృప చూపించుటకు దారితీసినది. ఎక్కువ భాగము అంటే అందరూ కాదు, ఎక్కువ భాగం విసర్జించారు. దాన్ని బట్టి అన్యులకి దేవుడు కృప చూపించడానికి వీలైంది. మరి ఇప్పుడు ఎక్కువ భాగము యేసుప్రభుని చేర్చుకుంటే దాన్ని బట్టి లోకము ఎడల మరింత ఎక్కువ కృప చూపించడానికి వీలవుతుంది ఫ్యూచర్లో. తోటి యూదులు భారీ ఎత్తున యేసుప్రభు వైపుకు తిరుగుతారని విశ్వవ్యాప్తిగా వారి ద్వారా సువార్త చాటించబడుతుందని, భవిష్యత్తులో చాటింపబడుతుందని పౌలు చూడగలుగుతున్నాడు. ప్రవక్తలాగా ఇది జరుగుతుంది అని. ఇక మూడవ విషయం, చెట్టు కొమ్మలు, కొట్టబడిన కొమ్మలు, చెట్టు నుండి కొట్టబడినటువంటి కొమ్మలు తిరిగి వాటిని అంటుకట్టబడిన సాదృశ్యం. ఇదొక ఎనాలజీ అన్నమాట. దీని ద్వారా కొన్ని ఆచరణార్థకమైన పాఠములను అంటే ప్రాక్టికల్ లెసన్స్ క్రైస్తవులకు ఇక్కడ ఈయన అందిస్తుంటున్నాడు. 17 నుండి 25 వరకు. ఓకే, మనం చదువుకుందాం. 17 నుండి 25 వరకు. అయితే కొమ్మలలోని కొన్ని విడిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టుబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయపడకము. నీవు అతిశయించితివా? ఇప్పుడు యూదుల్ని అన్యులు క్రైస్తవులుగా అయినటువంటి వాళ్ళని సంబోధిస్తూ చెప్తున్నాడు. యూదులతో పోల్చుకుని నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివని, అన్యుడా నువ్వు అతిశయపడొద్దు అంటున్నాడు. వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరుని వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరుని భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిది. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడు. అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడుదు. వారును తమ విశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడిన స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల
స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకొట్టబడరా. ఓకే, ఇప్పుడు 35 నుండి 33 నుండి 36 వరకు చదువుకుందాం. ఈ చివరిలో ఏం చెప్తున్నాడు అని అంటే, అక్కడ అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిన దేవుని యొక్క బుద్ధి. ఎలాంటి, ఇప్పుడు ఎవరు ఈ విధంగా ఆలోచిస్తారు? యూదుల నుండి అన్యులకి సువార్త వెళ్ళాలి, మరి దాన్ని బట్టి వాళ్ళు ఈర్ష్య పొంది వీళ్ళు కూడా మరి సువార్త వింటారు. మరి సువార్త వింటమే కాదు, మరి ప్రపంచాన్ని అంతటికీ యూదులు సువార్తను, యేసుక్రీస్తు సువార్తను వాళ్ళు చెబుతారు. అప్పుడు ఎంతోమంది సువార్త, ఇప్పుడు యూదులు చాలా చాలా క్లవర్ పీపుల్ కదా, చాలా ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళ ద్వారా సువార్త వెళితే చూడండి, ఇక వాళ్ళ ద్వారా సువార్త వెళితే ఎంత గంభీరంగా మరి ప్రపంచంలో సువార్త చాటించబడుద్ది. ఇలాంటి జ్ఞానం మనిషికి ఉండదు కదా. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని ప్రశంసిస్తూ అపోస్తలుడైన పౌలు దేవుని ఆరాధిస్తాడన్నమాట. ఇలాంటి అక్కడక్కడ ఇలాంటి గంభీరమైనటువంటి సత్యాలని మననం చేసుకునేటప్పుడు ఆయన వెంటనే దేవునికి డాక్సాలజీ చెల్లిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడన్నమాట. అక్కడక్కడ మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడాను ఈ యొక్క గంభీరతను చూసి అపోస్తలుడైన పౌలు దేవుని ఆరాధిస్తాడన్నమాట. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దాన్ని డాక్సాలజీ అంటారు. డోక్సేస్ అంటే గ్లోరీ, ద వర్డ్స్ రిలేటెడ్ టు గాడ్స్ గ్లోరీ, దాన్ని డాక్సాలజీ అంటారు. ఈ అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిన దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యత పొగడ్తతో ఈ వాదన, ఏం వాదన? అన్యులు యూదులకి ఏంటి ఆ యొక్క వాదన? ఆ సందర్భంలోనే ఈ యొక్క పత్రిక వ్రాయబడింది, రోమా పత్రిక. యూదులకి అన్యులకి ఏంటి మరి ఈ భేదం లేదా? సువార్త దేవుని కృపచేత వచ్చినటువంటి సువార్త అయితే మరి యూదులకి ఏంటి లాభం అని ఆ వాదన అన్నమాట. ఆ వాదనకు సంబంధించింది. కాబట్టి ఈ వాదన అంతా కూడాను అత్యున్నతంగా మరి ఇది ఎండ్ అవుతుంది, అంతమవుతుంది అన్నమాట. దేవుడు చాలా జ్ఞానం కలవాడు అని చెప్తాడు. ఇంకా రోమా 12వ అధ్యాయం నుండి ప్రాక్టికల్ ఇంప్లికేషన్ అన్నమాట. దేవుని యొక్క సువార్త ఈ 11 అధ్యాయాల్లో వివరిస్తూ ఇక్కడ కాబట్టి మనం ఏం చేయాలి, ఏ విధంగా స్పందించాలి అని 12వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ and the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.